నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేసీబీని నడిపి పార్టీ నాయకులను కార్యకర్తలను ఉత్సాహపరిచారు. గురువారం నర్సరావుపేటలోని హోసన్న మందిరం వద్ద మురుగు కాల్వలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ ప్రాంతంలో ఉన్న కాలనీ ప్రజలకు సరైన సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని, గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని ఎమ్మెల్యే చదలవాడ అన్నారు. మీరు ముందుకు రండి. సచివాలయం రాఖీ మీడియాకి అదేవిధంగా బిగ్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, మహిళల ఆధ్వర్యంలో మరి నర్సరావుపేట పట్టణంలో శానిటరీ డ్రైవ్ చేపట్టడం జరిగింది. గడిచిన 6 నెలలుగా ప్రతి వార్డుకి వెళ్తున్నాము, ప్రతి కాలువ పొడికి తీస్తున్నాము, ప్రతి రోడ్లో కూడా ఎక్కడైతే గుంటలు ఉన్నాయో వాటిని పూడుస్తున్నాము, గుంటలు లేని రోడ్లుగా మారుస్తున్నాము. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతం నేత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, మన పవన్ కళ్యాణ్ గారి పట్టుదల మేరకు, మోడీ గారి ఆశీస్సులతోటి 2047 వికసిత భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవాలి. ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి ప్రతి రోడ్డుని బాగు చేసుకోవాలి, ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే మేనిఫెస్టోలో ఉందో వాటిని అమలు చేస్తున్నాము. ఇప్పుడు మేమున్న ఈ ప్రాంతం ఇసపాలెం శివారు ప్రాంతం, ఈ మున్సిపాలిటీలో దీన్ని మెర్జ్ చేయాలి. రేపు జీవో రాగానే నారాయణ గారి ఆశీస్సులతోటి ఇసపాలెం గ్రామం దీన్ని కూడా అభివృద్ధి చేస్తాము. మరి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీడియా ప్రముఖులు అందరూ కూడా వెలికి తీస్తున్నారు. కాబట్టి మీరు ఇచ్చే ఆదేశాల మేరకు మేము కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో మీరు మీడియా ద్వారా తెలియజేస్తున్నారు, దాన్ని ఎమ్మటే మేము కరెక్ట్ చేసుకుంటాము.